జ్యోతిర్లింగస్ ఇన్ ఇండియా. అది పూణే నుంచి అరౌండ్ ఒక 110 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు టైం 7 అయింది. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఉన్నాం. చూడాలి ఈ టైంకి రీచ్ అవుతాము. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫాస్ట్గా చేసుకోండి. నేను కనిపిస్తా వీడియోస్లో. చెప్పు. ఆగినాక పాప లడ్డు మీద తినిపిస్తా. కమ్మని పాలు నెక్స్ట్ ఇంకోటి ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు. ఇప్పుడు తిప్పిరాలు తెచ్చి ముట్టపాలు పెట్టి కమ్మరింటికి నూనె లేడు. ఏం లేదు. నూనె లేదు. ఇంత చాలా ఉంది. ఇంత చాలా నూనె ఉంది. ఇంత చాలా నూనె ఉంది. కొబ్బరి నూనె ఉంది. సరే అది కాదు. ఇదిగో ఇది చూడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఓం నమః శివాయ దగ్గరికి. శివయ్య దగ్గర చెప్పు. ఏం చేస్తావు శివయ్య దగ్గరికి వెళ్ళి? ఆ చివరి నుంచి సో మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. భీమాశంకర్ టెంపుల్ ఏంటంటే కొండ మీద ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఘాట్ రోడే ఉంటుంది. ఇప్పుడు పూణే నుంచి ఒక అప్రాక్సిమేట్ ఒక 105 కిలోమీటర్స్ తీసుకుంటే దానిలో ఒక 40-30 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ రోడే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది సింగిల్ రోడ్ అన్నమాట. సో ఎవరన్నా డ్రైవింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బెటరు. అండ్ మన ఓన్ వెహికల్ వెళ్తే ఇంకా బెటర్. యాక్చువల్లీ ఇది ఖాళీగా ఎందుకు ఉందంటే మేము వీక్ డేస్లో వెళ్ళాము. అది చెప్పాను కదా, ట్యూస్డే వెళ్ళామని. సో ఖాళీగా ఉందన్నమాట. వీకెండ్స్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రూట్ బాగా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు అండ్ మన వాళ్ళని డ్రైవ్ చేసే వాళ్ళని తీసుకువెళ్తే బెటర్ అన్నమాట. We are at the temple after so much traveling time. మధ్యలో నేను కక్కి నాకు మోషన్ సిక్నెస్ ఉంది. కార్ పడదు. సో ఇప్పుడే వచ్చాము. అందుకే కార్లో ఏం షూట్ చేయలేదు. పడుకున్నాం అందరం. ఒక 3 hours పట్టింది. ఎక్సెప్ట్ మై హస్బెండ్, ఎందుకంటే ఆయనే డ్రైవింగ్. సో 3 hours పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. డిస్టెన్స్ తక్కువే కానీ మొత్తం ఘాట్ రోడ్ అనమాట. చాలా వరకు కొండలో వస్తాము. సో ఇక్కడే వచ్చాం టెంపుల్కి.
సో ఇది ఏంటంటే మనం కొండ ఎక్కుతాం కదా, టెంపుల్ యాక్చువల్గా కొండకి మధ్యలో అన్నట్టు ఉంటుంది. మనం ఆల్మోస్ట్ కొండ మీదకంతా టాప్ వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ కొండ దగ్గరికి వెళ్ళాక టెంపుల్ ఎంట్రీ అంతా లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కింద దిగడానికి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ టెంపుల్ వరకు మధ్యలోకి వస్తాము. विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकार. సో ఇదే టెంపుల్లో శివుడిదే కాకుండా పక్కన ఇలా మనకి అష్టలక్ష్మిది చిన్న టెంపుల్లా ఉంటుంది. అది రామాలయం, కృష్ణుడి గుడి ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్. ఇటు పైకి వెదా ఏం చెప్పాను, కింద చూడు పడతాం ఇద్దరం. ఈ టెంపుల్లో మనకి ఇలా బయట అంతా కూడా సేమ్ ఇవే షాప్స్ అన్నమాట. కోవా అను మైసూర్ పాక్ ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. ఇలా అక్కడే బాండీలు పెట్టి వీళ్ళు అక్కడే ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు ఫ్రెష్గా. మరి ఈ ప్లేస్లో ఫేమస్ ఏమో నాకు తెలీదు. మేము కూడా మైసూర్ పాక్ అండ్ కోవా తీసుకున్నాం. దర్శనం అయిపోయింది, ఇంకా టెంపుల్లోనే ఉన్నాము. ఇప్పుడే బయటకు వచ్చాము టెంపుల్ నుంచి. దర్శనం బాగా జరిగింది. యాక్చువల్గా ఇవాళ ట్యూస్డే అనమాట. సో వీక్ డేస్లో రావడం వల్ల కొంచెం అంటే అది కాక మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి 10 కల్లా వచ్చేసాము. దర్శనం బాగా అయింది, ఫ్రీగా అయింది. వీకెండ్స్లో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే కొంచెం ఎర్లీ టైమ్స్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. చాలా రష్ ఉంటుంది. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి కొంచెం బెటర్, కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. దర్శనం మంచిగా అయింది. ఇక్కడ మేము అనుకున్నాం అనమాట, ఎక్కడికి వెళ్ళినా ఇంకా నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందాము. సో ఇంతకుముందు తీసుకునే వాళ్ళం కాదు, తర్వాత స్టార్ట్ చేసాము. సో అందరు పెట్టుకుంటారు కదా, అలా మేము కూడా ఆ ప్లేస్కి మెమరబుల్గా తీసుకున్నామని ఇక్కడ నేను అవే షాప్ చేస్తున్నా. స్లోగా రా. మీరు స్లో మోషన్ పెట్టుకోండి అమ్మా, మేము స్లోగా రాలేము. అయిపోయింది మా దర్శనం. మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి కాదు, తినడానికి వెళ్తున్నాం. మామ హ్యాపీయా? శివ దర్శనం బాగుందా? ఆఫ్టర్ 3 years. 3 years అయిందంటావా? కానీ చాలా బాగా 3 సార్లు అట్టుకున్నాయి. మళ్ళీ మళ్ళీ వెనక్కి అట్టుకుని కదమ్మా. మా అమ్మాయి అలసిపోయి నిద్రపోదు. ఒకసారి వాళ్ళు ఇచ్చారు. అమ్మాయి అని చెప్తుంది, ఆ పైన ఉన్నది సిల్వర్ కోటింగ్ అన్నట్టు, లోపల లింగం వచ్చేసి బ్లాక్ కలర్ అన్నట్టు. లింగం అంటుకోదా? ఒరిజినల్ లింగమా?
లోపల లింగం పైన కవర్ అన్నట్టు. పెట్టుంటారు. అలా కూడా ఉంది. వేరే శివాయి కోం పెట్టుకున్నావా? బాగా పెట్టుకున్నావా? నచ్చిందా శివుడి గుడి నీకు? నిద్రపో. బాయ్ చెప్పు అందరికి. తిప్పట్టుకో. బాగుందా వేదా? ఇటు ఇటు తిరిగి చెప్పు. బాగుందా? సూపర్ ఉందని మరి ఇటు చూడు, ఇటు చెప్పు. ఇలా చెప్పు. యమ్మీ. ఇంకా రిటర్న్లో ఉన్నప్పుడు ఆ భీమాశంకర్ నుంచి కొంచెం టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఇది అంబియన్స్ అది చాలా బాగుంది. రెస్టారెంట్ పేరు ఈతో స్టార్ట్ అవుతుంది. నాకు నేమ్ గుర్తు రావట్లేదు, బట్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా రెనోవేషన్ చేస్తున్నారు, లైక్ ఒక గార్డెన్ రెస్టారెంట్లా చేస్తున్నారు అనమాట. ఈ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ సెటప్ చేయడానికి ఇంకా వర్క్ జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు, బట్ రెస్టారెంట్ మాత్రం రన్నింగ్లోనే ఉంది. సో ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా ఉండాలనుకుంటే కనుక ఇప్పుడు నేను మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది రిసార్ట్స్ అనమాట. ఈ రెస్టారెంట్ వాళ్ళకి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. మోస్ట్లీ భీమాశంకర్ స్టే చేస్తారో నాకు తెలీదు, బట్ స్టే చేయడానికైనా ఇది చాలా బాగుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ రెస్టారెంట్ అనమాట ఇది. ఫుడ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో ఇంకా ఫుడ్ తినేసి మేము రిటర్న్ అయిపోతున్నాము. అవునా? మరి ఎలా? అమ్మ నేను వెళ్ళను, నాకు భయం. Hey guys, so after a very long day we are at home at around 5:15 అవుతుంది ఇప్పుడు. జస్ట్ వచ్చి ఒక 10 minutes అవుతుంది. యా వచ్చి ఫ్రెష్ అవ్వకుండా ఎక్స్ట్రా ఇస్తున్నాను. We had a good time today, family time. చెప్పు. Good time, family time. Bye bye. ఈ ట్రైనింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. ఇవాళకి ఇంతే, అంతేనా? అంతే. Stay tuned. Don't forget to Bye. like, share, subscribe. Stay tuned. Thank you. Bye bye. 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 Respect.